ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. బాలాజీ గోవిందప్ప కూడా బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 2 షూరిటీస్ ఇవ్వాలని, పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురి పాస్పోర్ట్స్ ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది కోర్టు. లిక్కర్ కేసులో A31 గా ఉన్న ధనుంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, A33 గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వాళ్ళకి బెయిల్ మంజూరు చేసింది. మే 13న బాలాజీ గోవిందప్ప, మే 16న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే కేసులో నిందితుడు దిలీప్ కి బెయిల్ వచ్చేసింది. 125 రోజుల తర్వాత జైలు నుండి ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు మరో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ వచ్చింది.